దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవునికి స్తోత్రం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలు దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే కూడి వచ్చిన మీకు అందరికీ దేవుని నామ పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి సియోను నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా. ఉదయం నుండి మీ మధ్యలో ఉన్నట్టుకు ప్రభు ఎంతగానో కృప చూపెట్టారు ఆయన. అందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నా, కనపరుస్తున్నా. ఈ పూట కూడా, సాయంత్రము కూడా దేవుడు ప్రభు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే చాలు, మన జీవితాలు బలపరచబడతాయి. ఒక్క మాట ఆయన మనతో మాట్లాడితే చాలు, మన జీవితాలు నిలబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కలిచేడు ప్రాంతంలో నేను పరిచర్య ప్రారంభించి ఇంచుమించు 8 సంవత్సరాలైంది. చాలా చిన్న వయసులోనే ప్రభు సేవకు వచ్చా. ఆయన మాట్లాడితే, ఆయన దర్శనాన్ని చేతబొట్టుకొని, ఆయన పిలిచాడని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చి సేవను ప్రారంభించాం. ఆయన ఉన్నతమైన కృప, మందిరము కట్టాలి అని ప్రతిసారి నా సాక్ష్యం గుర్తుకొచ్చింది. సేవ ప్రారంభంలో ఒక ఇంట్లో సేవ ప్రారంభించాం మేము. అప్పుడు విశ్వాసులు ఎంతమంది? పాషమ్మ గారు, నేను, ఇంకొక 2 విశ్వాసులు, ఒక చిన్న బిడ్డ, మొత్తం కలిసి ఒక 5 మంది విశ్వాసులతో ప్రారంభించాం పరిచర్య. ఒక 2 సంవత్సరాలు ఇంట్లోనే నడిపించాం. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ప్రభు ఉచితమైన కృపను బట్టి ఒక ఉన్నతమైన స్థలాన్ని ప్రభు మనకిచ్చారు ఆయన. ఆమేన్. ప్రభు స్థలం ఇచ్చిన తర్వాత తాటాకు, అలాగనే తాటి దబ్బలు కొట్టి ఒక తాటాకు సాలలాగా, ఒక వసారులాగా వేసాం. అది ఒక 2 సంవత్సరాలు అలాగ దాంట్లో పరిచర్య ప్రారంభించబడింది. ఇంట్లో ప్రారంభించబడుతున్నప్పుడు ఇల్లు నింపేశారు ఆయన. తాటాకుల సాల కట్టిన తర్వాత ఆయన ఉచితమైన కృపను బట్టి ఆ తాటాకుల సాల కూడా పట్టట్లేదు, పెగిలిపోయి బయట శామ్యాన్ వేసేవాళ్ళమి. అనోకులు ఎండలప్పుడైతే శామ్యాన్ కింద కూర్చునేవాళ్ళు ప్రజలు. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళమి, తడిసిపోయేవాళ్ళు. తర్వాత అందరం కలిసి మరలా ప్రార్థన చేసాం. పరిశుద్ధుల ప్రార్థన, సంఘ ప్రార్థన, మేము కార్చిన కన్నీరు మొత్తం విన్న దేవుడు ఒక 300 మంది బట్టి ఒక మందిరానికి దేవుడు పునాదిని వేశాడు. హల్లెలూయా. అది చాలదు ప్రభువా అని మరలా ప్రార్థన చేస్తే, పోయిన సంవత్సరంలో మరలా మందిరాన్ని ఇప్పి మరలా మందిరాన్ని కట్టడానికి ప్రభు సహాయపడ్డాడు. హల్లెలూయా. ఇలా ఒక్కొక్క 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి ఒక ఉన్నతమైన కృపనిచ్చి ఒక్కొక్క మెట్టు దేవుడు అలా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఒక్క మెట్టు కాడే ఆగిపోవాలా, ఒక్కొక్క మెట్టు ప్రభువే ఎక్కిస్తూ ఉన్నాడు ముందుకి. ఆమేనండి. నేను నమ్ముతున్న ఒక దైవజనుడిగా, మీరు ఇళ్ళకి వెళ్ళి పనుకున్నారేమో కానీ నాకు తెలియదు, కానీ నేనైతే కన్ను మూయలా, రూమ్లో ఏడుస్తూనే ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. ఏదో గొప్పలుగా చెప్పుకోవట్లే. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అంతే. ఈ ప్రార్థన వ్యర్థం కాకూడదు ఆయన నామంలో. హల్లెలూయా. మనం కార్చే కన్నీరు, మనం చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన విని ఆమేనని ఆయన కార్యాన్ని ఆయన ప్రారంభించాలి. ఆయన చేయాలి, చేస్తారు ఆయన, తప్పక చేస్తారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నమ్ముతున్న పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ చొప్పున ఈ సేవ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక దైవజనుడిగా చెబుతున్నా, ఒక్కొక్క మెట్టున్న దేవుడు ఈ సేవను ఎక్కించబోతున్నారు ఆయన. ఒక ఉన్నతమైన స్థితిలో ఒక పెద్ద పర్వతం మీద నిలబెట్టేంత వరకు, పర్వతం మీద నిలబడిన ఆ మందిరాన్ని, పర్వతం మీద నిలబడిన ఆ ఇంటిని ప్రపంచాలు చూస్తాయి. చెప్పండి, ప్రపంచాలు ఒక పర్వతం మీద ఉన్న ఒక ఇంటిని అందరూ చూస్తారా లేదా? ఎటమింటోడైనా చూడాల్సిందే. ఈ పరిచర్యను ఒక ఉన్నతమైన శిఖరం మీద నిలబెట్టేంత వరకు నా దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూనే ఉంటాడు ఆయన. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. సరే, ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. నెహెమీయా గ్రంథం, నెహెమీయా పుస్తకం 2వ అధ్యాయం 1వ వాక్యం. తిండి బిడ్డ, మీరు చాలా ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నా. మీతో ప్రభు మాట్లాడును గాక. మీకంటే ముందుగా దేవుడు నాతో మాతో మాట్లాడును గాక. చదువక్క. రాజు ద్రాక్ష రసము తాగాలని చూచుచుండగా నేను ద్రాక్ష రసము తీసుకొని, నెహెమీయా అంటున్నాడు, రాజునకు అందించి తిని, అంతకు ముందు పూర్వము ఎప్పుడు నేను విచారముగా రాజు ఎదుట లేను. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉంది, ఏమి? నీ హృదయము దుఃఖము చేతనే, నీ హృదయములో ఉంటున్న దుఃఖము చేతనే అది కలిగి ఉందని నాతో అనగా, నేను మిక్కిలి భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల యొక్క సమాధులు పట్టణములు పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, నీకు ఏమి కావాలని మనము చేస్తున్నావు నన్ను అడుగగా, నేను ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సమూహమందు నేను దయ పొందిన ఎడల పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునికి పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేయుచున్నాను. చాలు. ఒక రాజు నెహెమీయాతో ఇలా అంటున్నాడు, నీ ముఖం ఎందుకు మారి ఉంది? నీ హృదయంలో ఏదో విచారణ ఉంది, అది నాకు తెలివి చెయ్యి, నాకు చెప్పు. నీ దుఃఖానికి కారణం ఏమి? నువ్వు దిగులు పడున్నావు కదా, నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా, నువ్వు సమ్మగిల్లిపోయి ఉన్నావు. నీ వేదనకి కారణమేమి? నీ దుఃఖానికి కారణం అసలుకి ఏమిటి? కారణం ఏమిటి? రాజు ఎదుట ఈ వ్యక్తి విచారణగా ఉన్నాడంట, దిగులు పడినట్లు దిగులు పడిపోయి ఉన్నాడంట, దుఃఖంతో ఉన్నాడు నెహెమీయా. రాజు దాన్ని చూశాడు. ఆమేన్. నీకేం కావాలి? పడిపోయిన ప్రాకారాలు మళ్ళా కట్టాలి, పడిపోయిన గుమ్మాలను మరలా తిరిగి నిలబెట్టాలి, అదే నా ఆశ రాజా అన్నాడు నెహెమీయా. నెహెమీయా ఆశపడినట్లే అతను ఆశించిన ప్రాంతానికి పంపటం జరిగింది. నెహెమీయా ఆశించినట్లే దేవుడు మరలా నెహెమీయా చేత పడిపోయిన ప్రాకారాలను, పడిపోయిన గుమ్మములను మరలా తిరిగి కట్టడం జరిగింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఎదుట ఏ దిగులుతో విచారముతో మొర్ర పెట్టుకున్నాడో ఒక రాజు, చెప్పండి, ఒక రాజు నెహెమీయా యొక్క వేదన విని, మొరను విని, దయను అతని మీద నిలబెడితే
నా ప్రభువుకు ఒక పేరుంది, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అయిన ఆయన పేరు రారాజు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక పూట అన్నం మాని చింతాక్రాంతుడై ముఖమును చిన్నబుచ్చుకొని దుఃఖముతో వేదనతో ద్రాక్ష రసమును అందించేటప్పుడు ఒక రాజే ఒక మనుషుని ముఖములో ఉంటున్న వేదన కనిపెడితే, ఇశ్రాయేలును కాయువాడు, కొనుకొడు, నిద్రపోడని వాగ్దానము చేసిన వాడు మన రాజు ఇంకెంత గొప్పవాడో. ఆయన ఈ పూట మిమ్మల్ని చూడబోతున్నాడు. ఆయన మీ ముఖములలో చూడబోతున్నాడు. మీ హృదయములో కలిగిన వేదన దుఃఖమును బట్టి మీ ముఖములు మారి ఉన్నాయని ఆయన గ్రహించబోతున్నాడు. ఆయన నామములో రాజే కనిపెట్టాడండి. నెహెమీయా జీవితంలో కలిగి ఉన్న వేదన, ఆ చింత, దుఃఖాన్ని ఒక రాజు కనిపెట్టాడు. రాజులకు రాజు అనబడుతున్నా, రాజు అనబడుతున్నా నా యేసయ్య నీ దుఃఖాన్ని కనిపెట్టాడంటావా? నీ హృదయంలో ఉంటున్న వేదన ఆయన చూడడంటావా? ఆయనకు ఒక పేరుంది, ఆయన హృదయ అంతరంగాలను లక్ష్యపెట్టు దేవుడు, హృదయాన్ని గ్రహించగలిగిన దేవుడు ఆయన. మనిషి పైరూపాన్ని చూస్తే నా దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టబోతున్నాడు ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరి విధంగా ఒక్కొక్కరిని నిలబెట్టి అడిగితే మీరు చెప్పే మాట, మాకు పలానా సింత ఉంది, పలానా వేదన ఉంది. ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఏదో కారణం దాగి ఉండింది. కారణం లేదు, నేను బాగున్నానన్న మనిషి ఎవడు లేడు భూమి మీద. ప్రతి ఒక్కని గుండెల్లో ఏదో తెలియని వేదన, ఏదో తెలియని దుఃఖం, తెలియని కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి, దుఃఖపడుతూనే ఉన్నారు. ఒక మనిషి జీవితము ప్రతి దినము ఏదో సమస్య చేత బాధించబడుతూనే, దుఃఖపడుతూనే ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. నెహెమీయా జీవితంలో కలిగిన దుఃఖము, ఆ వేదన, ఆ బాధ ఇల్లు కట్టుకోవాలని కాదు, డబ్బు సంపాదించాలని కాదు, ఎక్కడ పని దొరుకుతుంది అక్కడికి వెళ్ళాలని కాదు, ఏ జాబ్ దేవుడు ఇస్తాడని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ దేవుడు ఒక ఉన్నతమైన జాబ్ని ఇచ్చారు ఆయనకి. రాజుకు ద్రాక్ష రసం అందించడం అంటే మామూలు విషయం కాదు, గొప్ప విషయం అసలుకి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప వ్యక్తి ఆయన రాజు దగ్గర పని చేస్తున్నాడు. ఇంకంతకన్నా వాదా ఏముంది? అంతకన్నా భాగ్యం ఏముంది? హల్లెలూయా. మోడే గారు ఉన్నారు, అయ్యగారు. అయ్య దగ్గర ఎవరన్నా మీలో ఉన్నోళ్ళు ఎవరైనా టిఫిన్ వడ్డించేదానికి పోతే ఇంక మీకు అంతకన్నా స్థాయి ఉందా అనుకోండి. మోడే గారు నీళ్లు కావాలంటే గ్లాస్ నీళ్ళు తీసుకురా అంటే ఇంకంతకన్నా భాగ్యమా? నెహెమీయా దుఃఖం ఏదో సంపాదించాలని కాదు, పడిపోయిన ప్రాకారాలు మరలా కట్టాలని, పడిపోయిన గుమ్మములు మరలా నిలబెట్టాలని. ఇది ఒక ఉన్నతమైన దర్శనము, ఉన్నతమైన ఆలోచన. హల్లెలూయా. మీరు ఏ దుఃఖముతో కూర్చొని ఉన్నారు, ఉపవాస ప్రార్థనకి మీరు వచ్చి ఉన్నారంటే మిమ్మల్ని అందరిని అడిగితే మీ సమస్యలన్నీ పక్కన పెట్టి మీ నోట వచ్చే మాట ఒకటే, ఈ మందిరాన్ని మేము కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది త్వరలో ఈ గోడలు పడిపోబోతున్నాయి. అది త్వరలో మరలా నూతనమైన ప్రాకారాలు ఇక్కడ కట్టాలి, నూతనమైన గుమ్మాన్ని మందిరానికి నిలబెట్టాలి. ఈ ఆలోచనతోనే ఉపవాసం ఉన్నామండి, ఈ ఆలోచనతోనే కడుపు మార్చుకుంటున్నామండి, ఈ ఆలోచన చేతనే ఉపవాసం ఉండి ఇక్కడ రోదన చేస్తున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి అని మీరు చెబుతారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. హల్లెలూయా. అయితే ఒక దైవజనుడిగా నేను మీతో చెప్పే మాట ఒకటే, ఒక రాజు మనిషిని చూశాడు, రాజులకు రాజు అనబడుతున్న నా దేవుడు మిమ్మల్ని చూడబోతున్నాడు. నిశ్చయముగా మీ హృదయంలో గూడు కట్టుకోబోయి ఉన్న వేదన, దుఃఖము మరలా ప్రాకారాలు లేపి గుమ్మములు నిలబెట్టాలనే ఆలోచన మీదైతే నా దేవుడు మీ వాంఛను తీర్చబోతున్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పగట్టిగా. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు ఆయన. హల్లెలూయా. నీ ఆశను మనుషులు తీర్చలేకపోవచ్చు,
నీ కోరికను మనుషులు నెరవేర్చలేకపోవచ్చు. ఆయన తలుసుకుంటే రాజులను కదిలించగలిగిన దేవుడు ఆయన. పడిపోయిన ప్రాకారాలను కట్టుటకు రాజుతో మాట్లాడిన ఆయన నేడు ఈ ప్రాకారాలను కట్టుటకు ఆయన తలుసుకుంటే రాజులతో మాట్లాడతాడు. ఆయన అధికారులతో మాట్లాడతాడు. ఆయన ప్రధానులతో మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ ప్రార్థన చేస్తే ఉపవాసముండి చేసిన ఆ స్త్రీ ప్రార్థన దేవుడిని రాజశేషనాన్ని మార్చాడు. ఆయన ఎంతో గొప్పవారు. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. అయితే ప్రభు నీతో అంటున్నాడు, నువ్వెందుకు దుఃఖపడి ఉన్నావు? నీ చింతకి కారణం ఏమిటి? నీ హృదయం లేదో వ్యాధులుంటేనే నీ ముఖం అలా ఉంది, మారిపోయింది, మన పెన్నుడు లేదు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎవరో కిడితే వాళ్ళ ముఖం మారిపోద్ది. ఎవరో నా తగరాజులకు వస్తే ముఖాలు మారిపోతాయి, నల్లంగా పెట్టేస్తారు, సంతోషం ఉంటుంది. అప్పుడు దాకా బాగా నవ్వుతారు. ఎవరన్నా ఏమన్నా అట్లా అన్ని చాలు అంతే. ఒక నింద చట్ని ఎత్తిన బండి ఇంక అన్నం కూడా తిన్న ఓ ఏడ్చి మన ముఖం వికారంగా పెట్టుకుంటాం కదా. అయితే నా దేవుడు చెప్తున్నాడు, ఎవరో ఏదో అన్నారని ముఖం వికారంగా పెట్టుకున్నట్టు కంటే ఈ దుఃఖం ఇక్కడ ఉండకూడదు, నీకు ఈ వేదన ఇక్కడ ఉండకూడదు. మరి నీకు ఉండాల్సిన వేదన, దుఃఖము, నీ ముఖం ఎలా మారాలంటే ఆయన సన్నిధిలో రాజు ఎదుట ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ నీ ముఖమును ఆయన ఎదుట మంచిగా కన్నీటి చేత నీ ముఖమును ఆయనకి చూపించాలి. నువ్వు ఎవరో ఏదన్నారని ఆడవటం కాదు. ఇప్పుడు మందిరం కోసం ఆడవాలి. ఆమె ఇప్పుడు మందిరం కట్టబడటానికి, ప్రాకారాలు లేపబడటానికి నీ హృదయంలో వ్యాధులను నింపుకోవాలి. నువ్వు దుఃఖముతో రోధించాలి. నువ్వు ఆయన నామంలో ఉపవాసం ఉన్నావు కదా, కనీసం 2 కన్నీళ్లు బొట్లైనా అక్కడ రాళ్ళు వేసే నామంలో. హల్లెలూయా. నీ కన్నీటినైనా అలా తోడుస్తాడంతే. కొడుక ఎందుకు ఏడుస్తున్నావు? నీ దుఃఖానికి కారణం ఏంది నాన్న అంటాడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. అక్క అర్థమవుతుందా? తమ్ముడు అర్థమవుతుందా? నువ్వే వ్యాధంలో ఉండి ఇక్కడ కూర్చున్నా, నీ ఆలోచన ఏదైనా, నీ తలంపు ఏదైనా, నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నెహెమీతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడా? ఒక రాజు మాట్లాడి హామీ ఇస్తున్నాడు, గ్యారెంటీ ఇస్తున్నాడు. ఎళ్ళు, కట్టు, రా, నేను సహాయం చేస్తా అన్నాడు ఒక రాజు. నా దేవుడు తలుచుకుంటే ఈ మందిరానికి రాజులు సహాయం చేయగలరు, అధికారులు సహాయం చేయగలరు. మీరు ఎలక తల్లికి వాళ్ళ తలంపులు మారిపోతాయి, ఉద్దేశాలు మారిపోతాయి. కారణం ఒకటే, నెహెమీయా ఆయన పేరిట ప్రార్థన చేసి దుఃఖపడుతున్నాడు. నీ దుఃఖం దేనికి ఇంతటికి? నీ వేదన దేనికి ఇంతటికి? ఈ సమస్యలు ఎన్నో ఉండొచ్చు, నాకెన్నో ఉంటాయి, మీకెన్నో ఉంటాయి. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టండి ఉపవాస ప్రార్థనలలో. ఆమేన్. మీకు ఉండాల్సిన దుఃఖం, వేదన, ఆలోచన ఏదన్నా ఉంది అంటే యేసయ్య నామములో రేపు నెలలో మందిరం ప్రారంభించబడాలా. ఈ వైరాగ్యం తప్ప ఇంకేది మీ గుండెల్లో ఉండదు. యేసయ్య నామంలో ఆయన మందిరం కోసం పాటుపడే మిమ్మల్ని నా దేవుడు విడిచిపెడతారు అనుకుంటున్నారా? విడిచిపెట్టడు. ఆయన మందిరము కొరకే పాటుపడుతున్న మిమ్మల్ని, నన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నారా? విడిచిపెట్టడు. ఆయన పని కోసం పాటుపడుతున్న నిన్ను ఏ విధంగా దీవించాలో ఆయనకి తెలుసు ముందుగానే, ఏ విధంగా ఆశీర్వదించాలో ఆయనకి తెలుసు ముందుగానే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఒకవేళ నీ కష్టాన్ని చూడలేకపోవచ్చు, మనుషులు ఒకవేళ నిన్ను దాటిపోవచ్చు, మనుషులు ఒకవేళ నీ కష్టానికి ఆశీర్వాదాన్ని రెట్టింపు ఇవ్వలేకపోవచ్చేమో కానీ పరమ నుండి చూస్తున్న నా దేవుడు ఇక్కడ నువ్వు ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసకి ప్రతిగా నా దేవుడు ఇవ్వటకు శక్తి గలవాడని మరోసారి రాత్రి మీకు మంచిగా చెబుతున్నా ఆయన ప్రేమ పేరట. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అంటున్నాడు, అసలు నీ బాధ ఏమి? నువ్వు ఎన్నడూ లేవే, ఎన్నోసార్లు ద్రాక్షారసం ఎత్తుకొని నా దగ్గరికి వచ్చావు. ఇన్ని రోజులకి నేను ద్రాక్షారసం తాగాలనుకుంటున్నా, లేక నా దగ్గరికి వచ్చావు. సంతోషంగా ఉంటావు అనుకుంటే నువ్వు సంతోషంగా లేవే. చాలా దుఃఖంతో ఉన్నావు, నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నువ్వు ఈ కన్నీళ్ళ కారణం నాకు తెలియట్లే. నీ గుండెల్లో ఏదో వేదన ఉంది. ఆ వేదన గుండెల్లోనే పెట్టుకుంటే కుదరదు.
రాజు ఎదుట చెప్పాలా, విన్నపించాలా, ఆమేన్. ఆయనతో సమాధానంగా మాట్లాడాలా, ప్రార్థన చేసి సిద్ధపడాలా. ప్రభువా, పరిస్థితి ఎలా ఉంది, మరి కారణం ఏంది, ఎప్పుడు కట్టాలి, ఎంత, చాలా అమౌంట్ అవసరమై ఉంది అని ఒక్కొక్క అంశాన్ని బట్టి నువ్వు ఈ స్థలంలో ప్రార్థన చేసిపోయే బిడ్డవుగా ఉండాలి. అప్పుడు రాజుగారి దయ నీ మీదకి వచ్చింది. ఎవరి దయ? ఎవరి దయ? నెహోమియా రాజుగారి దయ పొందుకున్నాడా లేదా? పొందుకోలేదా? రాజుగారి యొక్క కోపానికి కారణమయ్యాడా? లేదు, లేదు. రాజు దయ ఈ వ్యక్తి మీద నిలబడింది. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనల ముగింపు కాకతలికి నా రాజు దయ మీ మీదకి రావాలి. చెప్పలగుడి సోదరం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనకు ఒక పేరుంది, కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు ఆయన. ఆయన కోపం క్షణం, అలా కోపాడతాడు, మరలా ప్రేమిస్తారు ఆయన. మనుషులే ఇంకోటితో పలకూడదంటే పలకరు, ఇంకోటి కొంపకి వెళ్ళకూడదంటే వెళ్ళరు, వాడికి పలాంది ఇవ్వకూడదంటే ఇవ్వరు. ఇంకా అది మనుషులకు సంబంధించిన బుద్ధి. కానీ నా దేవుని గుణ లక్షణాలు చెప్పమంటారా? ఒక్క నిమిషంలో కోపము, అంతలోని నీ మీద వాత్సల్యతను చూపిస్తారు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నెహోమియా వెళ్ళి మరలా ప్రాకారాలు కట్టాడండి, పడిపోయిన గుమ్మాలు నిలబెట్టాడండి. యెరూషలేములో పడిపోయిన ప్రాకారాలు పడిపోయాయని, గుమ్మములు పడిపోయాయని నిద్రపోవాలా, 3 పూట్ల తినలా, కమ్మగా పడుకోవాలా. ఎంత వాదా ఉన్నా, ఎంత స్థాయి ఉన్నా, అన్ని విధాలుగా దీవెనకరంగా ఉన్న వ్యక్తి అయినా అతనికి నిద్ర పట్టట్లా, అతనికి నెమ్మది లేదు. కారణం ఏంది? అది నా పితరులు జీవించిన దేశం, ప్రాంతం. ఆ ప్రాకారాలు పడిపోకూడదు, ఆ గుమ్మాలు పడిపోకూడదు, అది కట్టబడాలి. ప్రాకారాలు కట్టడానికి నెహోమియా పూనుకున్నాడు. ఆయన నామంలో బహు ప్రార్థనా పరుడు ఆయన. మామూలు ప్రార్థనా వీరుడు కాదు, బహు ప్రార్థనా వీరుడు. నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే, అతనిలో ఉన్న ఆ వేదన, లేకపోతే ఆ భారం, చెప్పండి భారం, చెప్పండి భారం ఎంత గొప్పదండి. అదంతా సింపుల్గా తీసే విషయమా? నెహోమియా ఒక పని చేయాలంటే భారంతో కూడా చేస్తాడు ఆయన, బాధ్యత కలిగి చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడలగా మన జీవితాలలో కూడా ఒక పనిని చేయాలంటే ఆ భారాన్ని మన గుండెల్లో పెట్టుకోవాలి, మన భుజం మీద పెట్టుకోవాలి, మన నెత్తిన పెట్టుకొని మోయాలి. ఎప్పటి వరకు ప్రభువా? ఆ పని సంపూర్ణమయ్యేంత వరకు. ఏదో విన్నామంటే విన్నాం, చేస్తాం, అయ్యా చేస్తాం, అందరితో పాటు చెయ్య, అంతే. భారంగా ఉన్నావా? ఉన్నా. బాధ్యత కలిగి బ్రతుకుతా? బ్రతుకుతా. వేది చెప్పితే అదే అన్నట్టు కాదు వీడ. ఎవరున్నా లేకున్నా ఒక బాధ్యత కలిగిది, నా మందిరం, నా స్థలం అని ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో వాడబడాలి యేసయ్య నామములో. ఆమేన్. ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నావు, రేపు సహకరించటం ప్రారంభించు. సహకరిస్తున్నావు, పనిని ప్రారంభించు. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం అనగానే పక్కన వాడు కూడా గుడి చేసుకుంటాడు వచ్చి. నిజం, ఏసాన్ అన్నాడు ఈ మాట. ఎక్కడైతే నీతిమంతుల మందిరానికి పునాది వేస్తారో దాని పక్కన వాడు కూడా ఒక ప్లేస్ కొనుక్కుంటాడంట. వాడు కూడా పట్టత వేస్తాడు. మీరు మేము స్లాబ్తో రేకులు చేస్తే వాడేమో పట్టత వేస్తాడంట. మహా మోసగాడు. మీకు ఆ సంగతి తెలీదు. భూమి మీద ఎవడన్నా మోసగాడు ఉన్నాడు అంటే వాడు సాతాను. చెప్పండి. కొంతమంది చెప్పట్లా, ఎందుకంటే వాడు మన తమ్ముడు కాబట్టి. ఎవరు మోసగాడు? సాతాను. ఒక పనిని ప్రారంభిస్తున్నావంటే ఎన్నో వ్యతిరేకతలు లేస్తాయి. విడా జాగ్రత్తగా ఎన్నో ఆటంకాలు లేస్తాయి. జాగ్రత్తగానండి, గుండెల్లో పెట్టుకోండి ఒక్కొక్క మాట. అయినా ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా లేసినా నెహెమియా దేవుడు మొత్తానికి కార్యాన్ని ప్రారంభిస్తాడు. నెహెమియా ప్రార్థన దాటిపోడు ఆయన.
దైవజనుడిగా చెప్తున్నా, అందరూ కడుపు మార్చుకొని సేవ కోసం ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నా. మేము కూడా కడుపు మార్చుకుంటున్నాం, మీరు కడుపు మార్చుకున్నారు. మీ అయ్యగారిని అడిగాను నేను, అయ్యగారు కనీసం ఒక్క పూట అయినా తినరా? మీ అయ్యగారు అంటున్నాడు, 3 దినాలు అయిపోయేంత వరకు కనీసం ఒక్క పెడసు కూడా ముట్టుకొని అంటున్నాడా. చాలా వేదన అనిపించింది, అందుకే ఏడ్చాను నేను. నాకు కన్నీళ్ళు గారిపోయాయి. బిడ్డలు ఎంత నమ్మకంగా ఉన్నారో తండ్రి కూడా అంత నమ్మకంగా ఉన్నాడు అనిపించింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కార్యం జరిగేంత వరకు నడుమును కట్టుకోవాలి, కార్యం జరిగినంత వరకు హృదయాన్ని కట్టుకోవాలి. తిండి మీదకు మనస్సు బాగూడదు. హల్లెలూయా. లోకం మీదకు మనస్సు బాగూడదు. ఏదో చేయాలని మనసు ఎక్కడికంటే అక్కడ వెళ్ళకూడదు. మన మనస్సు మందిరము కట్టబడాలి, మన మందిరం ప్రాకారాలు కట్టబడాలి. మన మనస్సులో ఉన్న ఆలోచన ఒకటే, గుమ్మము లేపబడాలి. మన మనస్సులో ఉన్న దర్శనం లక్షణం ఒకటే, ఆయన కొరకై ఒక దేవాలయం కట్టబడాలి. ఆ దేవాలయం మీదకి ఆయన దిగి రావాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పగట్టిగా. మోషే నా కొరకై ఒక ప్రతిష్ఠిత గుడారాన్ని నిర్మించమన్నారు. ఆయన పరలోకములో నియమము చొప్పున, ఎలా పరలోకములో ఆయన సన్నిధి ఉన్నదో ఆ నియమము చొప్పున మోషే ప్రతిష్ఠిత గుడారమును కట్టుటకు పూనుకున్నాడంట. హల్లెలూయా. ఈ స్థలములో కట్టబోతున్న మందిరము పరలోకమున్నట్టుండును గాక. ఈ స్థలములో కట్టబోతున్న మందిరము అనేకులను ఆకర్షించును గాక. ఈ స్థలములో కట్టబోతున్న ప్రాకారాలు అనేకులు దీవెనకరంగా ఉండును గాక. అవి పడిపోతున్న ప్రాకారాలు కాదు, కట్టబడుతున్న ప్రాకారాలు, నిలబడుతున్న ప్రాకారాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారాలు కట్టబడాలి, కొమ్మాలు నిలబడాలి అంటే నెహెమీయులాగా మనమందరము పూనుకోవాలి ఆయన నామంలో. మనమందరం ముందుకు రావాలి ఆయన నామంలో. నేను ప్రార్థన చేస్తూ ఉంటే నెహెమీయు గురించి కొన్ని ప్రకటనలు నా దేవుడు నా మనసులో ఉంచారు. నా మనసులో ఉంచారు ఆయన. తర్వాత అవి నా మైండ్లోకి వచ్చాయి. ఆ ఉన్నతమైన ప్రకటనలు రాత్రి మీతో చెప్పి నా దావని నేను వెళ్ళిపోతా. మీరు జాగ్రత్తగా వింటారని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలోనే చెప్పా, నా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అడగబోతున్నాడు. ఏమని? నీ దుఃఖానికి కారణం ఏమి? నా కొడుక ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు ఉపవాసం ఉన్నావు? కూతురా, నానా, చెల్లి, ఎందుకురా ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళ కారణం ఏమి నానా అని ఒక్క మనిషి, ఒక వ్యక్తిని అడిగితే నా దేవుడు మిమ్మల్ని అడగబోతున్నాడు, నా రాజు మిమ్మల్ని అడగబోతున్నాడు. అయితే మీ జవాబు దేవుని మందిరం, మీ ఆశ దేవుని ప్రాకారాలు, మీ ఆలోచన దేవుని సంఘము, దేవుని పరిచర్య. అయ్యా 24 గంటల మందిరమేనా, 24 గంటల ప్రాకారమేనా, 24 గంటల అది 4 గంటల ఇదే సోదేనా అని మీరు అనొచ్చు. మీకు ₹1 కోటి విలువ చేస్తే మాట చెప్తా, ఆయన కోసం ఖర్చు అయిపోయిన మిమ్మల్ని నా దేవుడు విడిచిపెట్టాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, అక్క చెప్పమ్మా, అక్క నిన్నే నక్కవు చెయ్యి చెప్పు, అక్క దేవుని కోసము ఖర్చు మీరు ఎవరు చెయ్యి ఎవరు? ఏం పక్కన వాళ్ళతో పలకరా మీరు? బాగా కచ్చా వేదాల పట్టుకో, చెయ్యి పట్టుకో. హల్లెలూయా. అక్క దేవుని మందిరము కట్టుటకు పూనుకుంటున్న మనలని దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆమేనండి. హల్లెలూయా. దైవజనుడిగా నేను చెబుతున్నా, చీకటి బొల్ల ఎత్తిన వాళ్ళని కూడా ఇక్కడ దేవుడు విడిచిపెట్టాడు ఆయన నామంలో. చెప్పులు కూడా స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. పడగొట్టిన రాయి మరలా తీసి మరలా గోడ మీద పెట్టే బిడ్డను కూడా మర్చిపోయాడు ఆయన నామంలో. గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తేనే మర్చిపోను కొడుకు అన్నాడు ఆయన. రే నా కొడుక, నా కూతుర జాగ్రత్త దిగినో, గ్లాస్ మంచి నీళ్ళు నా నామ పేరట నువ్వు ఇస్తే నేను మర్చిపోయే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. రాహాబు దైవజనుడిని గుండెల్లో పెట్టుకొని దాచుకొని క్షేమముగా మళ్ళా వాళ్ళ దైవజనుడి దగ్గరికి రాహాబు సేవకులను పంపింది. ఏమేనానండి? ఒక వేశ్య, ఒక వ్యభిచారి దైవజనుడిని దాసిపెట్టి జాగ్రత్త చేసి క్షేమముగా దాటించిన రాహాబును మర్చిపోలా దేవుడు. హల్లెలూయా.
దైవజనుడు మర్చిపోని రాహాబు జీవితం ఆడుంటే మందిరము కొరకై ఆయన మందిరం చెప్పండి, యేసయ్య మందిరం అని చెప్పండి, దేవుని సన్నిధి అని చెప్పండి. ఈ పరిచర్య కొరకై ఖర్చు అయిపోతున్న నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ చెమట వ్యర్థం కాదు. ఆమేను. హల్లెలూయా. మీ ప్రయాస వ్యర్థము కాదు. మీ రోదన, మీ వేదన, మీ ప్రార్థన వేది వ్యర్థము కాదు. ఆయన దైవజనుడిగా చెప్తున్నా, మందిరములో పని చేయబోతున్న నీ జీవితాన్ని ఆయన కట్టబోతున్నాడు. మందిరములో చేయబడుతున్న ప్రతి గర్భఫలం దీవెనకరంగా ఉండబోతుంది, ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. గర్భఫలము లేని వారికి గర్భఫలం కలగబోతుంది. అప్పులు సమస్యలతో ఉన్నారు, అప్పులు కాడి విరగబోతుంది. ఆర్థికంగా బాధలు పడుతున్న వారి సమస్యలు తీరబోతున్నాయి. నువ్వు నా పని చేయి, నేను నీ పని చేయబోతున్నాను రా నాయన. నువ్వు దేవుని పని చేయి, నా దేవుడు నీ పని చేయబోతున్నాడు. ఎంత పని నీ పని ఆయన తలుచుకుంటే ఒక్క నిమిషం చాలు, ధూళి ఆయనకి. నీ పని నీకేమో అమ్మో అన్నట్టుంది, పెద్ద ప్రాకారాన్ని చూసినట్టుంది నీ సమస్య. నా దేవుడు తలుచుకుంటే ఒక క్షణం చాలు, ఆమె ఇది జరుగును కాకంటే జరిగిపోద్ది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అనుకుంటున్నావు, అంతేం లేదు. నా దేవుడు తెలుసుకుంటే మీరు ప్రయాస పడుతున్నారు ఆయన కోసం, సంఘం కోసం, సేవకుల కోసం. ఒక్కరిని కూడా మర్చిపోడు ఆయన. ఈరోజు కడుపు మార్చుకున్నావుగా, అందరిని చూశాడు ఆయన. కడుపు మార్చుకున్న ప్రతి ఒక్కరిని చూశాడు ఆయన. అమ్మనని కడుపు మాడవని వాళ్ళని కూడా చూడలేదా? గౌట్లు ముదురులు ఉంటారు, ఆడాడాడాడాడు అంటారు ముదురులు. కొంతమంది ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు, వాళ్ళకంటే ముందుగా నేనే చెప్పేస్తున్నా. వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారంటే వాళ్ళకి మంచిగా ఆరోగ్యం ఉంది. కొంతమంది షుగరు, బీపీ, అనారోగ్యం చేత బాధించబడుతున్నారు. ఉండాలనే తాపన ఉంది కానీ ఉండలేకపోతున్నారు మీరు. కానీ మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆమేనని చెప్పండి. నేనేమంటున్నానంటే, ఒక ఇంట్లో 10 రకాల పాత్రలు ఉంటాయి. ఎన్ని రకాలు? ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దానికి వాడబడాలి. కిలో బియ్యం ఉండే దాంట్లో 10 కిలోలు పోసి బిర్యానీ వండగలవా? మరి ఏంది, బిర్యానీ ఉండే పాత్ర బిర్యానీ వండాలా, చికెన్ ఉండే పాత్ర చికెనే వండాలా? అమ్మనండి తిండి బాబా, మనం బుర్ర ఆడుకోబాని బాకండి చెప్పుతున్నా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత పాత్ర, నువ్వు ఇంత పాత్ర, లేకపోతే ఇంత పాత్ర, నువ్వెంత పాత్రమైనా సరే దానికి తగినట్లు దేవుడు ఈ సన్నిధిలో మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఆమేనని చెప్పండి. అయ్యగారు నా వల్ల కాదండి, నా వల్ల ఏమైద్ది, నా వల్ల అనబాకు, నీ వల్ల అయ్యిద్ది. ఏంది, ఒక చిన్న ఇటుకు కూడా తీసారు పెట్టలేవా? అది కూడా వల్ల కదా, అయ్యిద్ది ఆయన నామంలో. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మందిరం కడుతున్నా, ఏదో మా బిడ్డలు ఏదో గొప్పని కాదు చెప్తున్నా, వీళ్ళని ఎక్కడ హెచ్చించాను నేను. మందిరం కడతా ఉంటే మా వాళ్ళు కొంత బంగారం తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. పెట్టి, అయ్యారు మేము ప్రతిష్ఠించుకున్నాం అన్నారు. ప్రతిష్ఠించుకుంటే తీసి వాటిని అమ్ముకోవాలి కదా, నాకెందుకు తెచ్చిచ్చారు అంటే, అయ్యా ప్రతిష్ఠించుకున్నవాడు వాటిని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టాలని బైబిల్లో ఉంది అయ్యా అంటున్నారు. ఆమె అర్థమైందా నా భాష? ప్రతిష్ఠించుకున్నాం, ఈ అలంకరణ మాకొద్దు, దేవుని కోసం బ్రతుకుతాము అనుకున్నోళ్ళు కొంతమంది దాచి పెట్టుకుంటున్నారు వాళ్ళ బిడ్డల కోసం అంట. కొంతమంది బ్యాంకులో పెట్టుకుంటున్నారు, ఇంట్లో ఉంటే దొంగలు పడతారని. హల్లెలూయా. కొంతమంది రేపు నీకు పెళ్ళి అయితే నీ భార్యకి రా అని ఇంట్లో పెడుతున్నారు. కానీ నా దగ్గరికి ఒక అక్క వచ్చి చెప్తుంది, ఆమెకి నేను గనురాలని పేరు పెట్టుకున్నా. అక్క వచ్చి నా దగ్గర అంటుంది, గనురాలని పడుతున్న అక్క వచ్చి నా దగ్గర అంటుంది, అయ్యా నేను ప్రతిష్ఠించుకున్నా. ప్రతిష్ఠించబడింది అది ఏదైనా సరే బలిపీఠం మీద యాజకుల చేతుల మీద ఉండాలా. హల్లెలూయా. ఇది వాక్యానుసారం అని ఎన్నోసార్లు మీరు మాట్లాడారు కదయ్యా, బైబిల్లో కూడా చదివాను కదయ్యా. మరి వద్దు, ఇవన్నీ తీసుకెళ్ళి మందిరం కట్టమన్నారు. అమ్మి నా విశ్వాసాల రక్తంతో కట్టా మందిరం. మీ రక్తం ఇక్కడ దారబోయాలి. చాలా మందికి వచ్చే డౌట్లు, అమెరికా నుంచి డబ్బు వస్తుంది. అశోక్ పాస్టర్ గారికి నెల్లూరులో ఎవరో ధనవంతులు పరిచయం అయ్యారు, అందుకే మందిరం కట్టాలంటున్నాడు ఆయన. అమ్మో ఏంది పని ఇంత హుషారుగా జరుగుతుంది, రేపు నెలలో నువ్వు అనే మాట ఇది. హల్లెలూయా.
ఆలస్యం అవుతుంది అనుకున్నానే, త్వరగా అయిపోతుంది ఏంది మందిరం పని. ఆమేన్. ఆ మందిరం పని చేసేది పేరుకు మాత్రమే మనం, కానీ పరిశుద్ధాత్ముడే జరిగించబోతున్నాడు. ఇది నీ శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత ఈ మందిరం పని ప్రారంభించబడబోతుంది. నమ్మిన వాళ్ళు చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఎవరు హుషారుగా ఉన్నా లేకపోయినా, మా పట్టింది కాదులని ఒకవేళ ఉన్నా, అది నీకు పట్టింది కాకపోవచ్చు, నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. అది నువ్వు నిర్లక్ష్యంగా ఉండొచ్చు, నా దేవుడు నిర్లక్ష్యంగా ఉండే దేవుడు కాదు. ఆయన అనుకుంటే తన సేవకులని ఏ స్థితిలో అయినా నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా నుంచి వచ్చి, దుబాయ్ నుంచి వచ్చింది. మా మందిరం కట్టేటప్పుడు దుబాయ్లో ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు నాకు. బుద్ధి తక్కువై ఒక రోజు ఆ పాస్టర్ గారి కోసం సంఘంలో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయించా. బుద్ధి తక్కువై ప్రార్థన చేయించా ఆ దుబాయ్లో ఉన్న పాస్టర్ గురించి. అంతా బాగానే ఆరాధన అంతా అయిపోయింది. వెనకాల చర్చిలో అంతా గ్రౌండ్ ఉంటాడు, భోజనాలు తింటాడు. అక్కడ ఒక ముసలితో కూర్చొని అంటుంది, దుబాయ్లో పాస్టర్ కోసం ప్రార్థన చేయించాడే దానియేల్ పాస్టర్, మందిరం కట్టాలంటున్నాడు, దుబాయ్ నుంచి ఏదో పంపిస్తున్నట్టు మాటలు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారా? మాకు దుబాయ్ నుంచి రాదు, అమెరికా నుంచి రాదు, వచ్చే వాళ్ళకి వస్తుంది. దేవుడు వాళ్ళని దీవించును గాక. మనకు ఒక దుబాయ్ ఉంది, మనకు ఒక అమెరికా ఉంది. ఆమేనండి. మనకు ఒక అమెరికా ఉంది. చెప్పండి, చేయి చెప్పు. మనకు అమెరికా ఉంది. చెప్పండి కూతురా, చెప్పండి రా బిడ్డ, చెప్పండి రా నాయన, చెప్పండి. మనకు ఒక అమెరికా ఉంది. ఏ అమెరికా? అదే పరలోక రాజ్యం. కొట్టు చెప్పలు కూడా స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. దొరల కాడి నుంచి వస్తుందా? దొర ఒక ఆయన ఉన్నాడు, దొరలు మించిన దొర. ఆయన పేరే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్. ఆ ద్వార తలుసుకుంటే చాలు, ఒక్క నిమిషం అంతే. మన అశోకయ్య బ్యాంక్ ఫుల్ తలుసుకుంటే చాలు యేసు నామంలో. హల్లెలూయా. అది మనుషులకు అసాధ్యం, నా దేవునికి సమస్తం సాధ్యం. నా దేవుడు ఏదైనా చేయగలడు. ఒక బలమైన మాట చెప్పమంటారా? మనం నిర్లక్ష్యంగా ఉంటామేమో కానీ మన ప్రార్థన విన్న దేవుడు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆయన మనకు ప్రార్థన చేయాలంటే నిర్లక్ష్యం, ఉపవాసం ఉండాలంటే నిర్లక్ష్యం, రావాలంటే నిర్లక్ష్యం, వాడబడాలంటే నిర్లక్ష్యం, కూర్చోవాలంటే నిర్లక్ష్యం. అప్పుడే కాళ్ళు తిమ్ముర్లు పడుతున్నట్టు ఆ కాళ్ళు ఇట్ట 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 తిరుగుతున్నాయి కొంతమందికి. కాదంటారా? ఒప్పుకోండి, కాదంటారా? హల్లెలూయా. 10 నిమిషాలకి మందిరంలోనే కాళ్ళు తిమ్ముర్లు పడితే గంటలు గంటలు దేవుని సన్నిధిలో మోకరించే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆమేన్. మోకాళ్ళు కాయలు కాసిపోతున్నాయి సంఘాలు స్థిరపడాలని. ఒక్కొక్క దైవజనుడు ఖర్చు అయిపోతున్నాడు, ఒక్కొక్క దైవజనుడు కన్నీళ్లు ధారపోస్తున్నాడు సంఘాన్ని రేపు ఆయన ఎదుట నిలబెట్టడానికి. అన్ని పక్కన పెట్టండి, ఒక ఉన్నతమైన మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. నెహెమ్యా ఆ చింతతో, వేదనతో, దుఃఖముతో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని చూసిన రాజు కనుక్కున్నాడు. ఒక మనిషి ఒక వ్యక్తిలో ఉంటున్న వేదన కనిపెడితే, భారం కనిపెడితే, దుఃఖం కనిపెడితే, బిడా ఆ దేవుడు మన దేవుడు. ఆమేన్. నీ వేదన కనిపెట్టాడంటావా? ఒక బలమైన మాట చెప్పి ముందుకు వెళుతున్నా. నా దేవుడు ఈరోజు నీ యాదన చూడబోతున్నాడు, నీ కన్నీరు చూడబోతున్నాడు. బిడా నువ్వు రోదన చేస్తున్నా, నీ రోదన ఆయన ఈరోజు దాటిపోడు. ప్రతి ప్రార్థనకి జవాబునివ్వబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఆయన పేరు మొదటివాడు. చెప్పండి, రెండో దినం గాక తలకి మొదటివాడుగా పిలువబడుతున్న నా దేవుడు మొదటగానే కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. చప్పలుగడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంక అవ్వదేమో, ఇంకా జరగదేమో, ఆయనకి ఏమైనా పిచ్చా, మెంట్లా, ఇంకేమన్నా బుర్రుందా లేదా, అది చేయాలంటున్నాడు, ఇది చేయాలనుకుంటున్నాడు అని మాట్లాడుకునే లోపలే ఆయన ఒక ఉన్నతమైన కార్యాన్ని స్థలములో ప్రారంభించబోతున్నాడు. ఒక దైవజనుడిగా చెబుతున్నా, 3 దినాలు ఉపవాస ప్రార్థనల ముగింపు తలికి ఆయన ద్వారాలు తెరవబోతున్నాడు, ఆకాశపు తలుపులు ఇప్పబోతున్నాడు.
హల్లెలూయా. మొర్దెకై అంటున్నాడు, ఎస్తేర్ ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే మరో దిక్కు నుండి సహాయం రాబోతుంది. ఏ దిక్కు నుండి? పరలోకము నుండి. మన దిక్కు, మన దశ ఎవరయ్యా మనకంటే అది మనకు పరలోకం మాత్రమే. పరలోకములో యేసయ్య మాత్రమే. అదే ఆ మార్గమే మన దిక్కు. ఆమేన్. హల్లెలూయా. ఈ వ్యక్తి నెహెమీయా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి పూనుకున్నాడు. పడిపోయిన గుమ్మాలు నిలబెట్టడానికి పూనుకున్నాడు. కట్టాడు, పూర్తి చేశాడు. నాకు సమయం లేదు, అందుకే త్వరగా వెళుతున్నా. మీరు జాగ్రత్తగా వినండి. అన్ని బైబిల్లో మాటలే, మీరు ఏం ఆలోచించబాకండి. పూర్తి చేశాడా లేదా? పూర్తి చేశాడు. మధ్యలో ఆపలా. ఈరోజు చాలా ప్రాకారాల మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. చాలా చోట్లకి వెళ్తా ఉంటా, నేను చూస్తూ ఉంటా. అయ్యగారు గోడలు, అయ్యగారు స్తంభాలు, అయ్యగారు అట్నే ఉండే. అయ్యగారు ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాల నుంచి అట్నే ఉండే ప్రాకారాలు, 5 సంవత్సరాల నుంచి అట్నే ఉండే ప్రాకారాలు. ఒక దైవజనుడిగా చెప్తున్నా, ఈ సంఘానికి మీరు కూడా బిడ్డలుగా ఒక ఆమేన్ అనుకోండి. చెప్పిన తర్వాత హల్లెలూయా. ప్రారంభించబడిన ప్రాకారాలని ముగిస్తారా, మధ్యలో వదిలేస్తారా? చెప్పండి. ఏ వైరాగ్యముతో ఈ ప్రార్థన ప్రారంభించామో, ఏ భారము కలిగి ఉపవాస ప్రార్థనలు ప్రారంభించామో ఆ భారమే ప్రాకారాలు ముగించేంత వరకు ఉండునుగాక. చెప్పలు గుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం కట్టిందాక నిద్ర పట్టకూడదు. మందిరం కట్టిందాక ప్రార్థన ఆగకూడదు. మందిరం కట్టిందాక వైరాగ్యము చావకూడదు. ఆమేన్. విశ్వాసం బ్రతుకుతూనే ఉండాలి యేసయ్య నామములో. సరే, ముందుకెళదాం. నెహెమీయాలో కొన్ని ఉన్నతమైన గుణాలు ఉన్నాయి. ఆ వ్యక్తి అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగిన వ్యక్తి. ప్రార్థన చేస్తాడు, సిద్ధపడతాడు. ఆయన ప్రార్థన చేస్తే రాజు మనసు కూడా కదిలిపోద్ది అంతే. ఆమేన్. రాజులు కూడా కదిలిపోవాలా, సలహా ఇవ్వాలా. వాళ్ళని దాంతో గట్టు, ఏం కొయ్యలు కావాలి చెప్పు, ఏం వస్తువులు కావాలి చెప్పు, నేను కూడా సహాయం చేస్తా అని ఈ వ్యక్తి ప్రార్థన చేస్తే సలహా ఇవ్వాలి యేసు నామములో. అటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నెహెమీయా గ్రంథము 1:6 చూడండి. నీ సన్నిధిలో దేవారాత్రము ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన నీవు అంగీకరించుము. ఆమేన్. నెహెమీయా పడిపోయిన ప్రాకారాలని కట్టడానికి ఆయన చేసిన మొదటి పని చెప్పమంటారా? మధ్యలో ఆగిపోకుండా సంపూర్ణం చేయబడింది. చెప్పండి. సంపూర్ణమైంది. చెప్పండి. సంపూర్ణంగా ముగించబడింది. ఆగిపోలా మధ్యలో. ఇంతటికే ఆయన ప్రారంభించిన పనిలో మధ్యలో ఆగిపోకుండా సంపూర్ణంగా కావటానికి మొదటి కారణం ఏమి? ఆయన ఒక ప్రార్థనా పరుడు. ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాల ప్రార్థనకే కుప్పకూలిపోతున్నాం మనం. 20 నిమిషాల ప్రార్థనకే సోలిపోతున్నాం మనం. హల్లెలూయా. కొంతమంది ఉపవాసం అంటే ఎలా ఉంటుందో వాళ్ళ మొహాలు చూసి చెప్పమంటారా? ఏదో నెలల నుండి అన్నం లేనోడు కదా, మొహం ఎముకలని బయటకు వచ్చినట్టు ఉంటాయి. అందరూ అనుకోవాలి, ఎవరు నీ మొహం అట్టుంది నాన్న, ఉపవాసం ఉండా. హల్లెలూయా. ఏది నీ మొహం బక్క చిక్కుపోయిందే, నిన్న భలే ఉండిందమ్మా నీ మొహం, కలకల 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 కల అంటే ఈ దయ్యాలు కొన్ని నీ దగ్గరికి వచ్చి ఏమని, నిన్న మొన్న కలకల కలకల కలలు ఆడిపోతున్నావు కదా, ఈ రోజు నీ మొహం ఏంది ఎట్టు పోయి ఉంది బేకరించుకొని ఈ కిందకు వచ్చేసింది ఏంటి? ఆ సంతోషం లేదు. మొన్న బాగా నవ్వుతున్నావు అక్క, ఏంది ఆ పాష గారు ఉపవాస ప్రార్థన అన్నాడు, అప్పటి నుంచి నువ్వే కనబడట్లా. కారణం ఏంది అని వెంటనే గుండెల్లో ఆగదు నీకు, ఎప్పుడెప్పుడు కక్కదామా అనుకుంటుంటావు. నేను కూడా ఎవరైనా అంతే, చాలా మంది అట్నే తయారయ్యారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎని వెంటనే నువ్వు బయటకు కక్కే మాట, నేను ఉపవాసం ఉండా. ఉపవాసం ఉంటావా? నువ్వు ఉపవాసం ఉండేది మనుషులకు తెలియాలా? హల్లెలూయా. మనుషులు చూడాలా?
నువ్వు ఉపవాసం అంటే కార్యం జరిగించేది మనిషా దేవుడా? ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఒక ప్రార్థనా వీరుడు. ప్రార్థనతో ప్రారంభించాడు ఆ పనిని. ఆమేన్. ప్రార్థనతో ప్రారంభించబడిన పని మధ్యలో ఆగిపోలా, మధ్యలో వేస్ట్ గాల, వ్యర్థం గాల. నిజంగా చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా, ఒక దైవజనుడిగా మనం ప్రార్థనతో, బలమైన ప్రార్థనతో ప్రారంభించబడిన పనిగానైతే అది సంపూర్ణంగా ముగించబడింది. చప్పలు కూడా స్తోత్రం చెప్ప గట్టిగా. అదిగో అప్పుడే సల్లగా అయిపోయావు, అప్పుడే అయిపోయింది. కొంతమందికి చప్పట్లు కొట్టేదానికి కూడా సౌండ్ రావట్లే. నిరసెళ్ళిపోబాకండి, ఇంకా చాలా పని ఉంది. శక్తికి మించిన ప్రయాణం ఉంది నీ ముందు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఈ పరిచర్య ఏందమ్మా? 100 మంది ప్రజలు రావాలి, ఆడికి 1000 మంది బట్టి మందిరం కట్టాలి. ఇక్కడ వీలైతే ఇది కాకపోతే 1 ఎకరా స్థలం కావాలా? ఏంది మరి? ఏమనుకుంటున్నారు? ఆయన తలంపులు ఏమన్నా నీ తలంపులు నా తలంపులు అనుకుంటున్నారా? ఆయన తలుసుకుంటే సభలు పెట్టడానికి 1 ఎకరా ఇస్తాడు యేసు నామంలో. నమ్మండి మీరు ఈ మాట, ఆయన నామంలో చెప్తున్నా. అది అంత ఆశామాషగా జరుగుతున్న సేవ కాదు ఇది. దర్శనముతో కూడిన సేవ, పిలుపుతో కూడిన సేవ ఇది. భారము కలిగిన దైవజనులు మీ నడుమున ఉన్నారు. దైవజనులు ఏ ప్రాంతంలో నిలిచి ఉన్నారో ఆ ప్రాంతాన్ని నా దేవుడు అప్పగిస్తాడు ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంతటితో గాల, లెక్కలేనంత ప్రజలు రాబోతున్నారు ఆయన నామంలో. బలమైన సేవ జరగబోతుంది. పరిచర్య, సేవే సేవ. అసలు ఖాళీ ఉండదు యేసు నామంలో. వాడబడతా ఉంటమే. ఏ మాత్రమే నవపడ్డావో తమ్ముడా రా, పరిచర్య ఉందంటే యేసు నామంలో. ఇదే మాట వినబడబోతుంది ఇంక రాబోయే దినాలలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తమ్ముడా పరిచర్య ఉంది, రావాలి చేయటానికి. మీరు అనండి, మేము రాము. పరిచర్య బలపడుతుందా? మేము రావాలా? నిజం చెప్తున్నా, సేవ ఎంత బలపడుతుందో అంతగా మీ దైవజనుల చేయిని మీరు బలపరచాలా. ప్రార్థనలో చెప్పండి, ప్రార్థనలో చేతులు ఎత్తి పట్టుకోవాలి. ఇలా 24 గంటల దైవజనుడు అలా చేతులు 24 గంటలు ఎత్తి మీకోసం, కుటుంబాల కోసం రోధిస్తున్నారు కదా. మీరు కూడా దైవజనుల కోసం చేతులెత్తి ప్రార్థన చేయాలా. వాళ్ళ బిడ్డల కోసము, దైవజనుల కోసము, వాళ్ళ బిడ్డల కోసము, వాళ్ళ ఫ్యామిలీ కోసము, వాళ్ళ అంశాల కోసం మీరు ప్రార్థన చేయాలి. ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ప్రార్థనతో ప్రారంభించాడు పని. దేనితో ప్రారంభించాడు? మీరు దేనితో ప్రారంభిస్తారు చెప్పండి? ప్రార్థనతో ప్రారంభిస్తారా లేకపోతే మాటలతో ప్రారంభిస్తారా? ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు. మీ ప్రార్థన విని సింహాల బోన్లోకి నా దేవుడు తన దూతను పంపినట్టు కార్యాన్ని ప్రారంభించాలా. ఆమేన్. మీ ప్రార్థన బట్టి అగ్నిగుండంలోకి ఆయన దిగి రావాలా. మీ ప్రార్థన బట్టి మందిరం, హల్లెలూయా, ధైర్యంగా ఉండు, నా సన్నిధి నీకు తోడుందని చెప్పాలా ఆయన. అవన్నీ జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? 10 నిమిషాలా? 2 నిమిషాలా? 3 నిమిషాలా? 1 నిమిషమా? కొంతమంది ఎట్లా తయారయ్యారు చెప్పమంటారా? ఒకడు నా దగ్గరికి వచ్చిండు చాలా దినాల కిందట. అయ్యారు మీరేమో గంటలు ప్రార్థన చేయాలంటుంటారు, నా వల్ల కావట్లేదు అన్నాడు. నీ వల్ల ఎందుకు కావట్లేదు అబ్బాయి? ఏమో నా వల్ల కావట్లా. మాటకు వస్తే నిద్ర వస్తుందంట. ఎలా వస్తుందంట? నిద్ర. చెప్పండి, ఎంతమంది ఇక్కడ నిద్ర వస్తుంది? గట్టిగా కలిలు చెప్పండి. మీ పాష గారు చెప్పేసారు, మీరు జాగ్రత్త పడిపోయింది. హల్లెలూయా. నిద్ర వస్తుంది పాష గారు, మా వల్ల కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా, ప్రార్థన చేయలేకపోతున్నా, చేయాలనుకుంటున్నా, యవనొస్తుండే దేవుని కోసం రగలాలనుకుంటున్నా, మండాలనుకుంటున్నా, నిలబడాలనుకుంటున్నాను అయ్య గారు, నా వల్ల కావట్లే. రేయ్ ప్రార్థన ఎడ చేస్తున్నా చెప్పు అన్న. ఏముంది అయ్య గారు? ప్రార్థనలు కూర్చుంటా, ప్రభువా తండ్రి స్తోత్రం, ముందు నా చుట్టూ అగ్ని కంచివేయి. ఎవడన్నా ప్రార్థన చేయండి, మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ కంచివేయి, అగ్ని కంచివేయి, కంచివేయి, అగ్ని కంచివేయి, కంచివేయి, కంచివేయి. అసలు కంచి అంటే తెలుసా నీకు? ఏమే, ఒక ఇంటికి చుట్టూ పారి గోడ కడితే ఏమంటారు దాన్ని? చెప్పండి. కంచి. చెప్పండి, కంచి.
ఒక తోటలో ఒక వృక్షం ఎత్తి లేకపోతే ఏదైనా పంట ఎత్తి దాని చుట్టూరు ఒక తీగి నాటితే దాన్ని ఏమంటారు? కంచి. మీకు ఒక మాట చెప్పమంటారా? ఇంటి చుట్టూరు కంచి నాటి ఇంట్లో నుండి బైక్ బయటకు పోద్దే, కారు బయటకు పోద్దే, ఆటో బయటకు పోద్దే, కంచి ఉండాలి, దానికి ఒక ద్వారం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంచివై 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 అంటారు కదా, కంచి దాటి నువ్వు వాలేవు. కంచి దేనికి వాడాలో దానికే వాడాలా, కాపుదల దేనికి వాడాలో దానికే వాడాలా. ఆమేన్. కంచివై ప్రభువా అంటే ఒక బస్సు చుట్టూ కంచి నాటితే బస్సు ముందుకు పోద్దా? అసలు ముందుకు నడిపించబడుతున్న బస్సుకి ప్రజలకి ఏం తోడై ఉండాలి? కంచా? కాదు, ఒకటి తోడై ఉండాలి, అది దేవుని సన్నిధి. ఆమేన్. నమ్మిన వాళ్ళు మాత్రమే చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభా మా చుట్టూ కంచివే నాయన, మా అయ్యగారిని మా అమ్మగారిని బిడ్డలను దీవించు. మా సంఘం ఎంత ఉందో సంఘం అంతా దీవించే సునామంలో, ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి. అయిపోయింది 2 నిమిషాలే. మీరే చేసిండ్రు ఆ ప్రార్థన. ఇప్పుడు ఆమెనని కూడా అనేసి ఇంకేముంది, అయిపోయింది. అంతేనా ప్రార్థన? అంతే గారు. అరే ఎర్రోడా, అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థనలు కూర్చుంటే ఒక్కొక్క అంశాన్ని బట్టి ప్రార్థన చేయాలా, అది ప్రార్థన వీరుడుకున్న లక్ష్యం. ఆమేన్. మందిరానికి ఏమేమి కావాలి చెప్పండి? రేకులు వద్దా? స్లాబ్ వేయాలా, రేకులు వేయాలా? స్లాబా? వామ్మోహం. అయ్యగారు మీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సింహపు గుండి కలిగిన వాళ్ళే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్లాబ్ కావాలంటే ఏం చిన్న ఖర్చు అయిద్దా? కమ్ములు అవసరం లేదా? సిమెంట్ కట్టలు అవసరం లేదా? ఇటుకలు అవసరం లేదా? ఏం అవుద్దా? అంటే మీరు అన్ని కావాలి ప్రభు అంటారా? ఒక్కొక్కటి కావాలని అడుగుతారా? రేకులు కావాలంటే రేకులు కావాలని ప్రభు అని అడగాలి. స్లాబ్ వేయాలంటే స్లాబ్ వేయాలయ్యా, ఇటుకలు కావాలంటే ఇటుకలు కావాలయ్యా, సిమెంట్ అట్లా ఒక్కొక్కటి విడదీసి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రాంతాలలో మీ సేవకుడు ఆడబడుతున్నాడో అన్ని ప్రాంతాలు దీవించయ్యా అనకూడదు. మైపాడును దీవించయ్యా, ఈ ప్రాంతాన్ని మాకు అప్పగించయ్యా అని ప్రార్థన చేయాలి. మరలా ఏ ప్రాంతంలోకి వెళ్ళి మీ అయ్యగారు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నువ్వు కానీ గంటల ప్రార్థన చేయకపోతే మరలా నన్ను వచ్చి అడుగుంటా. ఆమేన్, ఆమేన్. విశ్వాసులు గుర్తులేరా? కుటుంబాలు గుర్తులేవా? మన సంఘానికి వచ్చే మన బిడ్డలు, మన తమ్ముళ్ళు, మన అక్కలు మనకు గుర్తు లేకపోతే ఎట్టా? హల్లెలూయా. మన బిడ్డలు ఏ ఊరు నుంచి వస్తున్నారు మనకు గుర్తు లేకపోతే అట్టా? మీ అయ్యగారు ఒక్కడైనా ప్రార్థన చేసేది, మీరు కూడా ప్రార్థన చేయాలా. ఒక్కొక్క ప్రాంతాన్ని చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేయాలా, కుటుంబాల కోసం ప్రార్థన చేయాలా. ఇది ప్రార్థన పరుడుకు ఉండాల్సిన లక్ష్యం. కాదంటారా? అవునంటారా? ఎన్ని రోజులు ఏ ప్రార్థన చేసావు నువ్వు? అందరిని దీవించా అన్నావా? ఒక్కొక్క బిడ్డను ఆయన పాదాల చెంతకు తీసుకొచ్చావా? ఒక్కొక్క అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసావా? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా, అంశాల ప్రకారం ప్రార్థన చేయాలా, ప్రార్థన నేర్చుకోవాలా. వస్తున్నావంటే వస్తున్నావు కాదు, పోతున్నావంటే పోతున్నావు కాదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రార్థన పరుడుగా మార్చబడునుగాక. ఈ స్థలములో ప్రతి బిడ్డ నడుము కట్టుకొని ప్రార్థన చేయునుగాక. పనిని ప్రారంభించేటప్పుడు యెహోవా ప్రార్థన ప్రారంభించాడంట. అది త్వరలో ప్రారంభించబోతున్నాం. ప్రార్థన ప్రారంభించండి. ఆయన నామంలో బలమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆయన నామంలో. హల్లెలూయా. నెహెమీయాలో ఉంటున్న మొదటి లక్షణం ఏమి? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ఆయన తలుసుకుంటే రాజులే కదిలిపోతారు అంతే. యేసు నామంలో ఆయన ప్రార్థన చేస్తే రాజులకు కూడా అర్థం అవ్వాలా. ఏమని, అమ్ము ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది, ఆ మందిరానికి మనం కూడా సహాయం చేయాలని రాజులు కూడా ముందుకు రావాలా. ఆమేన్. 2 అదే నెహెమీయా గ్రంథం 4:9 చదువు బిడ్డ, చదువు. రాత్రి బొగుళ్ళు కావిలి ఉంచితిమేనా? కావిలి ఉంచితిమి. ప్రార్థన చేస్తే సరిపోదు, కావిలు ఉండాలా. ఆమేనని చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక ద్రాక్ష తోట వేసావనుకోండి, ఒక మంచి తోట వేసి దానికి కావిలో ఉండకపోతే ఏమైద్ది? పశువులు వచ్చి పడతాయి. ఏమొచ్చి పడతాయి చెప్పు? పశువులు వచ్చి పడతాయి. నూతనంగా ప్రాకారాలు కట్టబోతున్నాం. నూతనం కట్టిన గోడనే ఉంటుంది, తగలబా గోడ పడిపోద్ది, జాగ్రత్తగా పో అంటామా అనమా? అంటామా అనమా? హల్లెలూయా. అది త్వరలో ఒక నూతనమైన ప్రాకారాన్ని కట్టబోతున్నాం ఇక్కడ. ఆమేన్. అది పడిపోకుండా మీరు కావిలి కాయాలి, జాగ్రత్త పడాలి. చెప్పండి, చెప్పండి. జాగ్రత్త, జాగ్రత్త. రే జాగ్రత్త, రాయి పడిపోద్ది. ఈరోజే పెట్టిండా మేస్త్రి రాయి. కిటికీ జాగ్రత్త, కిటికీ పడిపోద్ది. ఈరోజే పెట్టినందన్న ఆయన, నువ్వు ఎందుకు తాగలుతావు? అది పడిపోయిద్ది. మరలా పెట్టడం చాలా కష్టం. ప్రయాసతో కూడిన కిటికీలు పెడుతున్నాం, ప్రయాసతో కూడిన ఆ ప్రాకారాలు లేపుతున్నాం ఆయన నామములో. లేపేదాన్ని, కట్టేదాన్ని జాగ్రత్తగా చూసి కట్టుకుంటూ ఉండాలా. అంటే ఈ సంఘాన్ని, ప్రాకారాన్ని మీరు కాపాడాలా. ఆమేన్. అన్నిటికీ దేవుడు ఉన్నాడు అని మూల పనుకుంటే కుదరదు. ఆమేన్. దేవుడా నువ్వు ఉన్నావని గాలిలో దీపం పెడతావా? పెడతావా? పెడితే కుదరదు. దీపాన్ని కూడా కొన్నిసార్లు కాపాడుకోవాలా. దైవజనుడు కూడా కొన్నిసార్లు కాపాడుకోవాలా. సేవను కూడా కొన్నిసార్లు కాపాడుకోవాలా. ఇక్కడ జరుగుతున్న సేవను కూడా రెక్కల చాటున భద్రపరుచుకున్నట్లు ఈ సేవ నాది, పరిచర్య నాది, నా తల్లిదండ్రులు అని మీరు జాగ్రత్త పడాలా. యెహోవా బాధ ఏమిటి చెప్పమంటారా? యాడ కన్ను మూస్తే పచ్చిగోడలో పడిపోతాయి, నక్కలు వచ్చి తగలుతాయి, కుక్కలు వచ్చి తగలుతాయి, పిల్లులు వచ్చి తగలుతాయి. పిల్లికి గోడ ఏడబడతలే గారు గమ్మండు మరి ఊరుకో, మేము వింటున్నాం అని మీరు చెప్తామంటే సరిపోయిద్దా? హల్లెలూయా. ఏం చేద్దాం? పిల్లి బలహీనమైందే. పిల్లిలో ఉండేవాడు బలవంతుడు, వాడు సాతానుగాడు. వాడు తలుచుకుంటే ఏదైనా గోలస్తాడు. వాడు కోలవకూడదంటే నువ్వు ప్రార్థన చేయాలి. 2, జాగ్రత్త పడాలి. నిద్ర పట్టకూడదు పని ముగించిన దాకా. రెయ్యం పగుళ్ళు ధూపం వేస్తానే ఉండాలి యేసునామములో. ఆమెనని ఇంట్లో మీ భర్తలకు అన్నం వండుకొని కూర్చుంటారేమో. కొంతమందికి యాడ ఎట్ట బతకాలో తెలియదు. మా అయ్యగారు ఉపవాస ప్రార్థన పెట్టినాడు. మా ఊర్లో ఒక ఆమె మొగుడికి అన్నం వండుకొని వచ్చి మందిరంలో కూర్చుందంట. అదేందో కానీ ఉపవాస ప్రార్థన అంటే ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పనులు ఒకదెగవు. చేస్తానే ఉంటారు కానీ పనులు అవో. నేను ఏమంటున్నానంటే ఇంటి దగ్గర జ్ఞానంగా బ్రతకాలి, వివేచనతో నడుచుకోవాలి, మెలకువ కలిగి బ్రతకండి. ఇంట్లో మీ జీవితాలు కట్టుకోండి. దేవుని మందిరంలో చేయాల్సింది కూడా మీరు చేయండి. హల్లెలూయా. అప్పుడు మీ ఆత్మీయ జీవితము దినదినానికి రెట్టింపు అవుతుంది. మీ ఆత్మీయ జీవితం దినదినానికి ముందుకు నడిపించబడుతుంది. చేయమంటే మనం దీనే పట్టుకొని ఊగులాడుతుండకూడదు. పొద్దులాసం మనం మానుకోమన్నామని పొద్దులాసం ఆనే పట్టుకుని ఊగులాడుతుండకూడదు. ఒక మనిషి ప్రతి దినం ఎలా బ్రతకాలో, ఎలా నడిపించబడాలో నేర్చుకొని జాగ్రత్త కలిగి ముందుకు నడిపించబడాలా. నేనేమంటున్నానంటే నా బాధన, నా తాపన, నా వేదన ఒకటే. మీరు తలుసుకుంటే ప్రతి దినము దేవుని పని జరిగిద్ది, మీరు బాగుంటారు. అది చెప్తున్నా, అది నా బాధ. రెండోదిగా అతను మెలకువగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట అంటే జాగ్రత్త పడుతున్నాడు. ఎక్కడ పచ్చి గోడలు పడతాయని. హల్లెలూయా. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. గోడలు లేకపోతున్నాం, పచ్చి గోడలు. అది త్వరలో యేసు నామములో. ఏ పక్క నుంచి ఏ సమస్య వచ్చిద్దాం, మేమున్నాం అయ్యగారు, ధైర్యంగా ఉండో, మేము మాట్లాడుతాం, ధైర్యంగా ఉండో, మేము ప్రార్థన చేస్తాం, మేమందరూ ఉంటున్నాం. ఒంటరోడు ఎట్టాయో, యేసు రక్తమే జయం. ఆమేనండి. ఆ ధైర్యం సంఘం నుంచి బయలుదేరాలా. ఏదైనా వచ్చి ఏదో నక్కొచ్చి కానీ అటు దూకింది అనుకో, నక్కొచ్చి దూకుతాను మీరు కూడా అవతల దూకబాకండి. నక్కొచ్చి దూకతాను దాన్ని తోక పట్టుకోవాలి శాంసంగ్ లాగా. నక్క అనాలా. నక్క మహాకుయిత కలిగింది. తెలియకుండా నక్కలు ఉంటాయి కొన్ని. ఆ నక్కలన్నీ మీరు పట్టుకుందురుగాక, ఆ నక్కల తోకలు మీరు ముడి ఎదురుగాక, తగలబెట్టుదురుగాక. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నక్క ఆలోచనలు, నక్క కుయుత్తులు, నక్క మాటలు చెప్పే ఉంటారు. ఇప్పి చెప్పబల్లే మీకు. ఇవన్నీ లేస్తాయి. ప్రాకారాలు కట్టడం అంటే, పని ప్రారంభించడం అంటే అంత సింపుల్ విషయం కాదు ఇది. హల్లెలూయా. మీరు జాగ్రత్త పడండి. ఆమేనని చెప్పండి. మీరు ఎలా ఉండాలా? మొదటిగా అటువంటి వాడు నెహెమ్యా ప్రార్థనా పరుడు. రెండో
జాగ్రత్తగా ఉంటాడు, మెలకువగా ఉంటాడు. ఆడ తోట మీద ఏం పడతాయో, పశువులు వస్తాయేమో, ఎక్కడ ఏదొచ్చి పడుతుంది, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 4:23 చూడండి. యెహోమియా 4:23 చదువు బిడ్డ. 4:23 ఉమ్, 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 ఉమ్. ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రాల్ని తీసివేయలేదు. యెహోవా ఎంత అసలు దాని గురించి చెప్పుకుంటేనే అర్థం కాని విషయాలు. పనిని ప్రారంభించాడు బిడా. నానా జాగ్రత్తగా ముగిస్తా, త్వరగా మీరేం టైం చూడబాకండి, సరేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. పనిని ప్రారంభించాడు బిడా, ఉత్తుక్కోవటానికి తప్ప కనీసం గుడ్లు తీద్దామని కూడా అనుకోవట్లేదంట. మనమైతే బస్ స్టాండ్కి పోవాలంటే, నెల్లూరుకు పోవాలంటే, ఏదైనా పోవాలంటే, ఎక్కడికైనా పోవాలంటే రకానికి డ్రెస్ మారుస్తాం. కానీ నెహోమియా పని ముగించిందాక వస్త్రాలు తీయటానికి కూడా ఇష్టపడలేదంట. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ప్రభువా నెహోమియాలో ఉంటున్నా, ఏందయ్యా త్యాగం ఏంది ప్రభు అంటే, దేవుడు నాతో చెప్పాడు, రే కొడుకా, నెహోమియా ఎందుకు ఉతుక్కోవటానికి తప్ప ఇంక దేనికి బట్టలు ఎందుకు తీయలేదంటే, అతనిలో ఉన్న వైరాగ్యం అంత గొప్పది. చెప్పండి ఏముందంట? వైరాగ్యం. ఒక్క పని చేసేటప్పుడు వైరాగ్యం ఉండాలా. అన్నాను చెయ్యటాను, నువ్వే బాగా కాపాడుతున్నావు నాకు. తను వైరాగ్యం ఉండాలి యేసు నామములో. హల్లెలూయా. నీకే బట్టి వీళ్ళకేం పట్ల, అందుకే వీళ్ళు మందంగా ఉండరు. తనండి వైరాగ్యం. పిడికిళ్ళు బిగించమన్నానని కొద్దబాకండి ఊరాకరిని. జాగ్రత్త, వైరాగ్యం ఉండాలా. ఏం చేయటానికి? పనిని ప్రారంభించటానికి, ప్రాకారాలు కట్టడానికి, పట్టణపు ప్రాకారాలు నిలబెట్టడానికి, గుమ్మాలు నిలబెట్టడానికి. ఆ బిడ్డ గుండెల్లో ఏ బాధ వేదన నిలిచిపోయి ఉందో అది నెరవేరాలంటే వైరాగ్యం ఉండాలా. వైరాగ్యం ఏదో ఉపవాసాలలోనే స్తోత్రం అవ్వకూడదు. వైరాగ్యం ముగింపంత వరకు ఓపెనింగ్ కూడా జరగాల మహిమకరంగా యేసునామములో. ఆమేన్ చెప్పండి. గనులు, మహనీయులు, మీ అయ్యగారికి తెలిసిన మహనీయులు, పరిశుద్ధులు ప్రపంచంలో ఉంటున్న నలు దిశల నుంచి రావాలి ఇక్కడికి. జరగాలి అంటే వైరాగ్యం చచ్చిపోకూడదు. వైరాగ్యం కలిగి బ్రతకాలా, ప్రయాసపడాలా. ఎక్కడ తపన రగులుతున్నా ఆ ఉడుకు రక్తం చావకూడదు. ఉడుకు రక్తం అంటే నీ రక్తం కాదు, యేసయ్య రక్తం. వగ మండుతుండాలి యేసు నామములో. అయ్యా యేసు రక్తమే జయం. ఇంకా మాసిపోతే మాసిపోని వాసన వస్తుంది అంటున్నారు పక్కన వాళ్ళు. అన్నీ నష్టం లేదయ్యా, గొప్ప వస్తుందిరా, గుడ్లు కూడా మారోడీడు అని అంటున్నారా. అన్నీ ప్రభువా ఎన్నన్నాన్ని, నా మొహం అంతా సున్నమేనా, వండి నా కాళ్ళు నల్లగా వచ్చేసినాయా, రాని ప్రభువా. కొంతమంది అంటారు, అదేందమ్మా అంతకుముందు బాగా ఎర్రగుండేది కాళ్ళు, ఇప్పుడు చూడట్టు అయిపోయింది సున్నం కొట్టుకొని అంటారా. అన్నివ్వండి. వైరాగ్యం చచ్చిపోకూడదు. ఏ దర్శనం కలిగి ఈ పనిని ప్రారంభించబోతున్నామో అది పరిపూర్ణము కావాలి, సంపూర్ణ ముగించబడాలి. అప్పుడు దాకా ప్రార్థన ఆగకూడదు, అప్పుడు దాకా నిద్ర పట్టకూడదు, అప్పుడు దాకా వైరాగ్యం చచ్చిపోకూడదు. అందరూ చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి, చెప్పమంటారా ముగించమంటారా? చెప్పమంటారా? చేయబోతున్నాడు దేవుడు దీన్ని. ఆమేనని చెప్పండి. 6వ అధ్యాయం చూడక్క. మా అక్క చూడక్క, చూడు 6వ అధ్యాయం. యెహోమియా 6వ అధ్యాయం.
ఉమ్, ఆ, మా శత్రువులను మిగిలిన వారు విని ఉమ్, ఉమ్, నాకు ఏదో హాని చేయటానికి ఆలోచించి ఉమ్, ఆ ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రమ్మని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది. నమ్మిన వాళ్ళు చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి. ఆ నేను చేయు పని గొప్పది, దానిని విడిచి నీ యొద్దకు వచ్చుటకై దానిని నేను ఎందుకు ఆపుతాను రా సైతానా. సైతాన్ గారితో చెప్పాలి ఆ మాట మనం. ప్రైజ్ ద లార్డ్. సాతాను గాడు పని కానియకుండా ముందడుగేసి నీ వెనకలాగాలని చూస్తుండు. అర్థమైందా? బలపడనీడోడు, చేయనీడు వాడు. అదే అంటున్నా, పక్కనోడు గుడారం వేసిండు, వ్యతిరేకతలు లేస్తాయి, ఆటంకాలు లేస్తాయి. గుడి గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శత్రువులు పొంచి ఉన్నారు. నెహెమీయా గోడలు ప్రాకారాలు కడుతున్నాడని, ప్రాకారాలు పడిపోయాయని మేము సంతోషంగా ఉన్నాం. పరిచర్య పాడైపోవాలని నడుము కట్టుకొని ఉన్నాం. శత్రువు ఆలోచనది. మీకేం తెలుసు అండి? మీకు అర్థం కాదు, కానీ మీకేముంది, ఆదివారం వస్తారు, కమ్మకు ఇంట్లో పడుకుంటారు. ఒక దైవజనుడి ప్రయాస అంతా ఇంత కాదు, నాకు బాగా తెలుసు. పడుతున్నాను నేను ఇప్పుడు. ఆ మామూలు వేదన కాదు, మామూలు దుఃఖం కాదు, ప్రశ్న వేదన. అనుదినం చచ్చిపోతూనే ఉండాలా, అనుదినం ఏడుస్తూనే ఉండాలా. హల్లెలూయా. ఇంట్లో ఒక బాధ ఉండిద్ది, అంత మాత్రమేనా? బయట అంతా ఒక బాధ ఉండిద్ది, మళ్ళీ మీతో ఒక బాధ ఉండిద్ది. అందరూ ముత్యాలా కాదు, అన్ని గొర్రెలా కాదు. చేమలు ఉన్నాయి, పంది పిల్లలు ఉన్నాయి. పందులు అంటే నీచంగా ఉంటది, కానీ పంది పిల్లలు ముద్దుగా ఉండలే. పంది పిల్లలు ఉంటాయి, కోడి పిల్లలు ఉంటాయి, కుక్క పిల్లలు. కుక్క అంటే మళ్ళీ బాధపడతారు. కుక్క పిల్లలు ఉన్నాయి. ఏడు ఏగి చచ్చేది, ఏగేది. ఎంతో మంది త్యాగాలు. మీకేం తెలుసు తిప్పలో? మాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో పట్టుకొని బయటికి రాని పాపాన్ని ఎర్రగా వేస్తున్నారు శత్రువులు. ఏమి ఎర్రగేస్తున్నారు? పాపం. ఒక దాని కాడ కలుసుకుందాం రా అంటే పాపం కాడ కలుసుకుందాం రా ప్రేరేపిస్తున్నాడు పాపం చేయటానికి సాతాను గాడు. క్రైస్తవుల్ని సాతాను ప్రేరేపించట్లేదా పాపం వైపు? క్రైస్తవులని పాపం వైపు, లోకం వైపు దేవుని బిడ్డలను ప్రేరేపించట్లేదంటారా? ఆలోచనలు మారిపోతున్నాయి, తలంపులు మారిపోతున్నాయి, బుద్ధులు, జ్ఞానం మారిపోతుంది. కారణం ఒకటే, వాడు వెనక్కిలాగుతున్నాడు. రారా నాయన, ఏం పోయిన లేరా, ఏం భక్తిరా నాయన, ఏం ప్రార్థన, రా 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 రా. నిజం చెప్పండి, ఈ రోజు ఈ బెతెస్సి కోనేటి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంటికాడ కొనుక్కొని లేరంటారు ఇప్పుడు. నిజావునా? నిజమే చెప్పండిలే, మొహమాటమే లేదు. నన్ను పిలవకపోయినా పర్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే చెప్పండి, మన సంఘంలో ఉన్న వాళ్ళు ఇంటికాడ కొనుక్కొని లేరంటారు శుభ్రంగా. ఏందండి భారం ఇదేనా? పోయినసారి వచ్చినప్పుడు చాలా చక్కగా ఉండింది ఈ ప్రాంతం అంతా. అటు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, అంత ఖాళీ ఉన్నట్టు మంచిగా పడుకొని ఉన్నారు. శబ్దం వినబడుతుంది. నా ఆత్మ నీతో కూడా రాలేదా? గ్రహజీ, నువ్వు రథం వెంబడి పెరిగెత్తున్నప్పుడు ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో పాటు రాలేదా? హల్లెలూయా. రెర్రోడా, నా దగ్గరికి వచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. నా తండ్రి మామూలుడు కాదు ఏలియా. ఆయన మీద ఉన్న ఆత్మ 2 పావులు ఉంది నా నెత్తిన. చూడు బాగా. నువ్వు ఏడ తిరిగేది నాకు బాగా తెలుసు, నువ్వు ఏడ పడుకున్నది బాగా తెలుసు, నిన్ను ఎవడు వెనక్కలాగుతున్నాడో బాగా తెలుసు, నిన్ను ఎవడు వాడుకున్నాడో కూడా తెలుసురా నాయన అంటే మీరేమంటారు? ఎవడో చెప్పాడు సంఘానికి వచ్చేవాడు ఆయనకి.
ఆ అశోక భాషకి ఎవడో చెప్పాడు, వాడు మనం చూసిండు పదలకూరులో నేను తిరిగేది చెప్పిండు. ఎవడు చెప్పడాడా? దైవజనుడు నెత్తిన 2 ఆత్మ ఉంది. నమ్మినోళ్ళు చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి వారిని పరిపాలించుటకు, వాళ్ళని ముందుకు నడిపించుకోవటానికైతే, ఒకటి మిమ్మల్ని వెంబడించటానికి, మిమ్మల్ని ఫాలో చేయటానికి. హల్లెలూయా. వలసర బండి కన్నా స్పీడ్ అది. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు గొప్పది. ఆమేన్. నిజం చెప్తున్నా, మీరనే మాట అయితే సింపుల్ గా ఎవడో చెప్పిండని నేను చెప్తున్నా. ఎవడో చెప్పనవసరం అవసరం లేదు. ఇక్కడ మొత్తం దేవుడికి తెలుసు. ఆయన పేరు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను చూసేవాడు నిద్రపోట్లా, నేను చూసేవాడు అనట్లా. పౌలించున్నాడు ఆయన అనేదానికి లేదా? ఆయన్ని పౌలించున్నాడు అంటే ఉన్నాడు ఆయన. మన దేవుడు పౌలించే దేవుడు కదా ఆయన. 24 గంటలు చూసే దేవుడు ఆయన. ఆయన కన్నులు అగ్ని నేత్రములు, అగ్ని జ్వాల మయమేని సూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా. ఎంతటి వాడు ఎంతటోడైనా సరే, ధనవంతుడు లేనోడు ఉన్నోడు ఎవడైనా సరే, ఎవడు తప్పించుకోలేడు ఆయన కళ్ళగుండా. నిజమే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది ఏమిటి? ఎవరు ఈ వ్యక్తి? ఎవరు? నెహోమి ఎవరు? ప్రార్థనా పరుడు. 2, 3 డైరీలు ఉన్నాయా? మీరందరూ చదువుకున్నారా? మీకు డైరీలు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేనని చెప్పండి. మీ అయ్యగారు చెప్పే వాక్యముండ్ల ప్రతి ఆదివారం డైరీ తెచ్చుకొని రాసుకోవాలా? రాయగలరా మీరు? మరి డైరీ ఏది? డైరీలు రాసుకొని మీ అయ్యగారు ఏం చెప్పిండో వారం అంతా ధ్యానించాలా. మీ డాడీకి, మీ మామయ్యకి చెప్పాలా. మీ అమ్మని, నాన్నని మీరే సరి చేయాలి యేసయ్య నామంలో. అశోక్ భాష గారు మన చెప్పిండు అని ప్రతి రోజు ప్రార్థనలు చదవాలా, సేవలు చదివినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి అమ్మలారంటే. ఎట చూస్తారు నా సాయిలా? మీ కళ్ళు ముయ్యబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 4, చాలా మంది మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తున్నారు. పని జరగకూడదని వాడు ఆలోచన. సాతాను గడి ఆలోచన ఏంటి? పని జరగకూడదు, మందిరం కట్టబడకూడదు. వాడు ఎన్నో కుయ్యత్తులు ఎత్తుతున్నాడు. కుయ్యత్తులకు పడిపోతారా? ఘనమైన ఈ పనిని విడిచి. చదువక్క మాట, మరలా చదువక్క. చూడు 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 చూడు, ఏం పని అంటది? గొప్ప పని. చెప్పండి. దేవుని మందిరం కట్టటము గొప్ప పనా కాదా? గొప్ప పని. ఆమేనని చెప్పండి. అనేక జనుల కొరకు ఒక మందిరాన్ని కట్టటము గొప్ప పనా? గొప్పతనం లేదు దాంట్లో. అల్పమైంది అది, ఎన్నిక లేనిది అది, ప్రయోజనం లేనిది అది, వెలివేయబడింది అది. మందిరం కట్టి చూడండి. మీ బ్రతుకులలో నా దేవుడు కార్యం చేయకపోతే మరలా అడగండి ఈసారి వచ్చినప్పుడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏది జరగాలని మీరు ఆశపడుతున్నారో ఆ పనిని, అది గొప్ప పని అని ఎంచి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఉందరుగాక. బైబిల్లో ఒక మాట ఉంది, నాగేటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచివాడు. పూనుకున్నాం యేసయ్య నామములో ప్రాకారాలు కట్టడానికి, పూనుకున్నాం అది త్వరలో ఒక మందిరాన్ని కట్టడానికి, పూనుకున్నాం గుమ్మాలు నిలబెట్టడానికి ఆయన నామములో. ఈ ఉపవాస ప్రార్థనలో తన సేవకుడు నోటకుండా దేవుడు మాట్లాడుతున్న మాట, ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వెనక్కి లాగుతారు కొంతమంది. ఏమి వెళ్తావులే, రేపు వెళ్దాం కానీ దేవుని పనికి అని అనిపిస్తుంది. అనుకోబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా విశ్వాసుల మందిరం పని చేస్తే సద్యానం కూడా వాళ్ళే తెచ్చుకున్నారు, మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 రూపాయలు కూలిస్తానంటే వాళ్ళు అన్నమాట, అయ్యా నువ్వు డబ్బులు ఇస్తే మా దేవుడు ఈడయ్యా, నువ్వు పక్క నుండి ఎన్ని రోజులు చేస్తామా? గవర్నమెంట్ 1 నెల చేస్తామేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మా బిడ్డలు ఖర్చు అయిపోతాం. మా జీవితాలలో దేవుడు ఏది చేయాలో అది చేస్తాడు ఆయన. ఈ త్యాగం రావాలి. ఇదేంది అయ్యగారు కాసి బో కూడా బెటర్ లాస్ట్కి. మీ అయ్యగారు అటు వింటాడు కదండి. మీ అయ్యగారు గొప్ప మనసు. మీ అయ్యగారు మనసు మామూలు మనసు కాదు. నాకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అయ్యగారులు యేసయ్య ప్రేమ ఉంది, నిండా అంచుల వరకు ఉంది. అంతే, అది ఇంకా ఎట్టమింటి వాళ్ళన్నా కానీ నవ్వుతానే పలకరిస్తాడు. నాకు చాలా ఇష్టము ఆ ప్రేమ అంటే, దేవుని ప్రేమ అది. ఆమేన్, హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, దుష్టుడు నెహెమ్యాని పనిని ప్రారంభించకుండా, చేయనీయకుండా గొప్ప పనిని ఆపివేయాలని చూస్తున్నాడు. ఆ పని ఆగకూడదంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ పని ఆగకూడదంటే నువ్వు చేస్తున్న పని గొప్ప పని అని ఎంచి దాన్ని తుదముట్టించాలి. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, గొప్ప పనిని చేయబోతున్నాం. ఏంది గొప్ప పని? దేవుని మందిరాన్ని కట్టబోతున్నాం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు, గుమ్మాలను కట్టడానికి మొదటి కారణం ప్రార్థనతో ప్రారంభించాడు. రెండో, జాగ్రత్త పడ్డాడు. మూడో, వైరాగ్యం కలిగి ఉన్నాడు. నాలుగో, వెనక్కి తిరిగి చూసే బిడ్డ కాదు. ఎంతమంది ఇటు మీ టోళ్ళు వచ్చి ఎంతమంది వచ్చి రే రారా నాయన అని ఎర్రేసినా పడే రకంగా యేసు నామంలో. యేసేపు దగ్గరికి పోతీఫరు భార్య, ఆ మనిషి వచ్చి ఇలా నిలబడి నాతో పాపం చేయని ప్రేరేపిస్తే యేసేపు పాపానికి దూరంగా పారిపోయాడంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఒక యజమాని ఇంట్లో ఉన్నా, సమస్తం మీద నాకు అధికారం ఉంది, కానీ నీ మీద లేదు. నేను పాపం చేయకూడదు. నన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎదుటి పాపాన్ని నేను ఎలా చేతునని భయపడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. నేను మందిరానికి పోతున్న విశ్వాసిని, ప్రార్థనా పౌరురాలని, నెలకొకసారి బలలో చేయవేస్తున్న ఆత్మీయ బిడని. నేనట్ట పాపంలోకి పోదును, నేనట్టి పాపిష్ట పని చేద్దును, ఆ మాటలేంది, ఆ తలంపులేంది, ఆలోచనలేంది, నేను వాటికి బానిసం అవటం ఏమిటి అని ఈ గొప్ప పని విడిచిపెట్టి నేను ఎట్లా వస్తే వెనక్కి ఇంకా రాను. నా దేవుని పని నా పని, నా దేవుని చిత్తమే నా చిత్తం, నా దేవుని ఆలోచన నా ఆలోచన. ఆయన హృదయంలో ఒక ఆలోచన ఉంది, మైపాడు ప్రాంతంలో ఒక మందిరం కట్టాలని. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. 4:17 యెహోమియా 4:17 చూడక్క. ఐదోదిగా ముచ్చటగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి, ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి, మరియు తన కత్తిని నడుముకు బిగించుకొని. చూడండి, పని జరుగుతా ఉంది, గోడ పని. పని దేవుని పని ప్రారంభించబడింది. ఎవరు పని చెప్పాలా? చివరిగా ముగిచ్చేస్తున్నా, మీరు భయపడబాకండి. ఎవరు పని? నా పనా? నీ పనా? మన అక్కోళ్ళ పనా? మన అన్నోళ్ళ పనా? దేవుని పని. ఆ ఘనుడి ప్రాంతంలో అడుగుపెట్టున్నాడు. ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. ఆయన పనిని ఆయన ప్రారంభించబోతున్నాడు మన ద్వారా. ఆయన ప్రారంభించే దేవుడు, ప్రారంభించి ఆపే దేవుడు కాదు, దాన్ని ముగించే దేవుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఐదోదిగా వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉంది. వాళ్ళ నడుమును ఒక ఆయుధము కట్టుకొని ఉన్నారు వాళ్ళు. నడుము అంటే హృదయం. నడుము అంటే చెప్పండి, హృదయం. ఇప్పుడు ఆయన పనిని చేటుకు మీ నడుమును ఒక ఆయుధమును కట్టుకోవాలి, నీ హృదయాన్ని ఒక ఆయుధము కట్టుకోవాలి. ఆ ఆయుధం పేరే దేవుని వాక్యం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని వాక్యానుసారమైనదై ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు వాక్యానుసారంగా ఉండాలి. నువ్వు పలికే ప్రతి మాట వాక్యానుసారమై ఉండాలి. వాక్యం లేకుండా ఏం మాట్లాడకూడదు, వాక్యం లేకుండా ఏది నడవకూడదు, ఉపదేశం లేకుండా ఏది చేయకూడదు. అర్థం కావట్లే చాలా మందికి ఉపదేశం అందదంటే ఏడేం అర్థం కావట్లే చాలా మందికి. ఉపదేశం లేక ఏడొస్తుంటారు బయట. అర్థమవుతుందో లేదో నీకు యేసు రక్తమే జయం. ఆమేన్ అని చెప్పండి.
హల్లెలూయా. ఉపదేశం లేక ఏడొస్తున్నారు. ఈ మందిరం కట్టాలంటే మనం దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని శత్రువుని ఎదిరించాలి. నీకు ఈ రోజు ఏ ఆయుధమో రూపించబడిన ఏ ఆయుధమో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట ఒక్కొక్క ఆయుధాన్ని ఒక్కొక్క వాగ్దానాన్ని చేతబట్టుకొని నడుము అనబడుతున్న హృదయాన్ని కట్టుకొని యేసయ్య నామములో పనిని ప్రారంభించుదుముగాక.